నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నూజెండ్ల మండలం టి అన్నవరం గ్రామంలో జరిగిన వ్యక్తిగత గొడవకు రాజకీయ రంగు పులవడంపై కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను కూటమి ప్రభుత్వంపై నిందలు వేయటం సరికాదని ఆరోపించారు. గ్రామంలో జరిగిన జాతర చందాల విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగిందని, ఆ ఇద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వారేనని కూటమి నాయకులు స్పష్టం చేశారు. వ్యక్తిగత గొడవలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం సరికాదని కూటమి నాయకులు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, లేని పక్షంలో ప్రజలు వారిని నమ్మే పరిస్థితి ఉండదని వారు హెచ్చరించారు. ఈ ఘటనపై అసత్య ఆరోపణలు మానుకోవాలని వైసీపీ నాయకులకు వారు సూచించారు. రొల్లా బ్రహ్మనాయుడు నటనకి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే. శవరాజకీయాలు, దుష్ప్రచారాలు, దుర్మార్గాలు, వైకాపా పేటెంట్లు. అసలు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి కత్తిపోట్లు జరిగితే దానికి బాధ్యులు ఎవరు? నువ్వు ప్రోత్సహించినటువంటి వాళ్లే కదా. పొడిచిన ఆయన వైసీపీ ఆయన కార్యకర్త, గాయపడ్డ ఆయన వైసీపీ ఆయన. ఇందులో తెలుగుదేశానికి ఏంటి సంబంధం? మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అని. అసలు ఈ సంఘటనతో లోకేష్ గారికి, జీవి ఆంజనేయులకి, మక్కడికి ఏమైనా సంబంధం ఉందా? నోటికొచ్చినట్టు దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఒక మాజీ ఎమ్మెల్యే 5 ఏళ్లు అరాచకాలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, అనేకుల మీద దాడులు చేశారు. రషీద్ లాంటి వాడి హత్యకు కారకులు నువ్వే. రౌడీజాన్ని, గూండాయిజాన్ని పెంచి పోషించింది నువ్వు కాదా ఈ నియోజకవర్గంలో? దీంట్లో లోకేష్ గారికి ఏంటి సంబంధం? జీవి ఆంజనేయులు గారికి ఏంటి సంబంధం? తప్పుడు ప్రచారాలు ఆపు. మీ దుర్మార్గాలు, మీ అరాచకాలు భరించలేకనే ప్రజలు నిన్ను రికార్డు మెజారిటీ చిత్తుగా ఓడించడం జరిగింది. నీ దుర్మార్గాలు, నీ అరాచకాలు, నీ దౌర్జన్యాలు, నీ రౌడీజానికి గుణపాఠంగా నిన్ను రికార్డు స్థాయి మెజారిటీతో ఓడించారు. ఇకనైనా పద్ధతి మార్చుకో. ప్రసాద్ను పొడిచినటువంటి గోపి ఎవరు? వైసీపీ కార్యకర్త కాదా? జగన్ వచ్చినప్పుడు జగన్ ఊరేగింపులో ఈరోజు ఎవరైతే దాడి చేశాడో ఆ వ్యక్తి జగన్ ఊరేగింపులో ఉన్నాడు. తెలుగుదేశానికి సంబంధం ఏంటి? ఈ ర్యాలీలో పాల్గొన్న వ్యక్తి గోపి, దాడి చేసినటువంటి గోపి మీ ర్యాలీలో పాల్గొన్నాడు. అలాగే గాయపడ్డ ప్రసాద్ తాత రామయోగి మీతో కలిసి పనిచేయలేదా? మీ ఫ్యాక్టరీలో, మీ లావాదేవీల్లో ఉన్నటువంటి వ్యక్తే కదా ప్రసాద్ తాత. మీకు పొలాలు కొనిపెట్టింది ఎవరు? ఈరోజు కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడతా ఉంటే దాడి చేసిన ఆయన వైసీపీ, గాయపడ్డ ఆయన వైసీపీ. దీంట్లో తెలుగుదేశానికి సంబంధం ఏంటి? ఇంత దుష్ప్రచారమా? కళ్ళ ముందు కనపడుతున్నా నిస్సిగ్గుగా, దుర్మార్గంగా దుష్ప్రచారం చేయటమా? బుద్ధున్నోళ్ళు, సిగ్గున్నోళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అన్నం తినేవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? 70 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా బుద్ధి మారల. 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవ. ఈ గోపి నీ సంరక్షణలో పెరిగినాడు, ఈరోజు దాడి చేసినాడు. గాయపరిచిన ఆయన వైసీపీ కార్యకర్త, గాయపడ్డ ఆయన వైసీపీ కార్యకర్త. మీ దుష్ప్రచారం తెలుగుదేశం మీదనా? ఏంటి దుర్మార్గం? అంటే ప్రజలు మీ దుష్ప్రచారాలు, మీ అసత్య ప్రసారాలు నమ్ముతారా? ఇంకా నమ్మే రోజులు పోయినాయి. మా నాయకుడు చంద్రబాబు గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారు లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రౌడీజాన్ని, గుండాయిజాన్ని తొక్కిపడేశారు. మహిళలకు రక్షణ కల్పించారు. ఎక్కడైనా గొడవ జరగడానికి వీల్లేదు, శాంతి పద్ధతులు కాపాడటం మన బాధ్యత అని అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా పోలీసుని చట్ట ప్రకారం న్యాయబద్ధంగా చర్యలు తీసుకోమని కోరుతాం. నూజెండ్ల మండలం టి అన్నవరంలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన ప్రత్యక్షంగా ఈరోజు ఏదైతే ఆరోపడ్డాడో ఆ గోపి అనాథనే చెప్తా ఉన్నాడు. ఇది మా 2 కుటుంబాల మధ్య గతంలో జరిగినటువంటి వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యం కూడా ఏందా అంటే, బ్రహ్మనాయుడు గారి పొలానికి సంబంధించి అక్కడ కాపలా ఈ గోపి అనే వాళ్ళ తాత ఉండేవాడు. అతను తొలగించి ప్రసాద్ అనే అతన్ని పెట్టారు. అక్కడి నుంచి కొంచెం వైరుధ్యం ఉంది. అయితే ఈ 2 కూడా వైసీపీ కార్యకర్తలే. ఎందుకంటే 18 సంవత్సరాల పాటు నీ పొలంలో పనిచేస్తున్నటువంటి గోపి వాళ్ళ తాత నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ మొన్న కానీ మొత్తం కూడా నీ వైపే ఉన్నారు. ఈ ప్రసాద్ అనే అతను కూడా నీ వైపే ఉన్నారు. ఆ 2 కుటుంబాలు మీ వైపే ఉన్నాయి. ఇది వాస్తవం. ఈ గోపి రోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ప్రతిదాన్ని రాజకీయ రంగు పులిమి మాట్లాడితే జీవి ఆంజనేయులు గారి మీదనో లేకపోతే లోకేష్ గారి మీదనో రెడ్ బుక్ రాజ్యాంగం, ఇది ఒక ఊత పదమైంది. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు 5 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్న అత్యధిక మెజార్టీతో ఓడిపోయారు. కొద్దిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. నేను ఎందుకు ఓడిపోయాను, లేకపోతే ఈ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఏందనేది ఆత్మ పరిశీలన లేకుండా ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని బురద జిమ్మే కార్యక్రమాన్ని నిరంతరం చేస్తానే ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. దానికి మచ్చుదొనక నిన్న జరిగినటువంటి అన్నవరం సంఘటన. అంటే నాకేమనిపిస్తుందంటే, ఈ 14 నెలల కాలంలో
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీరు మొత్తం కూడా ప్రజలకు అనుకూలంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ జి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడటం అయితేమి, అభివృద్ధి కార్యక్రమాలు అవుతుంటే అసూయతో ఈ విధంగా బురద జమ్ముతున్నారు తప్ప ఇందులో వాస్తవాలు లేవు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పదే చేసిన తప్పు చేస్తా పోతుంటారు. ఏదన్నా భార్యాభర్తల తగాదు జరిగినా దానికి జీవి ఆంజనేయులు, తెలుగుదేశం, రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడ రెడ్ బుక్, ఎక్కడ లోకేష్ గారు, ఎక్కడ టీ అన్నవరం సంఘటన? ఈ సంఘటన కానీ జీవి ఆంజనేయులు గారికి సంబంధం ఏంది? అక్కడ ఉన్న లోకేష్ గారికి సంబంధం ఏంది? ఇంత డిప్రెషన్ లో పోతే ఎట్లా? ఎంగా 3 సంవత్సరాల 10 నెలల కాలం ఈ ప్రభుత్వం ఉంటది, ఎన్నో కార్యక్రమాలు చేయాలి. నియోజన మండలంలోని టీ అన్నవరం గ్రామంలో 2 కుటుంబాల మధ్య చిన్న గొడవ జరిగింది. ప్రసాద్ అనే వ్యక్తిని రామయ్యేడి అనే అతను కొడుకుల కోసం సందాడగ్గా అక్కడ గొడవ ముదిరి రామయ్యేడి అనే అతన్ని ప్రసాద్ కొట్టడం జరిగింది. తన తాత అయిన రామయ్యేడిని కొట్టడం చూసిన గోపి ప్రసాద్ మీదకి ఎగబడతాం, ఇద్దరం కొట్టుకోవడంలో నా ఇంటికి వచ్చి నన్నే కొడతావరా అని ప్రసాద్ లోపల పోయి కత్తి తీసుకురావడం, గోపిని మెడ మీద కత్తితో కాడు చేయడం, గోపి భయపడిపోయి ప్రసాద్ మీదకి తిరగబడి అదే కత్తితో ప్రసాద్ని పొడవడం జరిగింది. ఇది 2 కుటుంబాల మధ్య జరిగింది. ఈ పొడిచిన వీళ్ళు ఆరోపిస్తున్న గోపి అతను అన్నవరం గ్రామం కాదు, ఇతను వినుకొండలో పెద్ద బోరింగ్ సెంటర్ లో ఉంటాడు. ఇక్కడికి మొన్న జగన్ వచ్చిన రోజు కూడా మన గోపి వాళ్ళ అనుచరులు అందరూ కూడా జగన్ స్వాగతం పలకడమే కాకుండా జగన్ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఈ గోపి అక్రమటే ఉన్నాడు. ఇది 2 కుటుంబాల మధ్య జరిగిన విషయాన్ని బొల్లా బ్రహ్మనాయుడు గారు దాన్ని జీవి ఆంజనేయ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి చూస్తున్నారు. అయ్యా బొల్లా బ్రహ్మనాయుడు గారు, మీరు మొన్న ప్రెస్కి ఇచ్చిన నోట్లో అన్నవరంలో గొడవ జరిగిన తర్వాత ప్రసాదం వాళ్ళు మన స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినట్టు, అక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళని చేర్చుకోవద్దన్నారని చెప్పారని, వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకోలేదని మీరు చెప్పారు. మీరు ఎంత అబద్ధాలు ఆడుతున్నారో ఈ ఒక్క విషయమే తెలుస్తుంది. మన వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో దరిదాపు 30 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏ పక్క నుంచి వచ్చినా కానీ ఆ సీసీ కెమెరాల్లో ఆ దృశ్యం బంధించబడి ఉంటుంది. మీరు మీ కార్యకర్త ఎవరు తీసుకొని వచ్చారు? 78 హాస్పిటల్కి వచ్చి చేర్చుకోలేదని మీరు చెప్పారు. మీరు అబద్ధాలు ఆడుతున్నారని వినుకొండ ప్రజలందరికీ కూడా అక్కడే అర్థమవుతుంది. అక్కడికి పోగా మీరు మళ్ళా గుంటూరులో కూడా జీవి ఆంజనేయులు ఫోన్ చేయడం వల్ల చేర్చుకోలేదని ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు? అది జరిగింది, 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఇతను అతన్ని ప్రాణం చేస్తాడేమోనని భయపడి అతను ఇచ్చేశాడు. అది ఇద్దరు వైసీపీ కార్యకర్తలే. దాని దేనికి ఎన్డీఏ కూటమి మీద మీరు ఈ విధంగా దుష్ప్రారం చేయాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ ఏం జరిగినా వైసీపీ రాజకీయం చేయటమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే పొడుచుకుంటారు. నెపం మాత్రం తెలుగుదేశం పార్టీ మీద, మా నాయకుల మీద వేస్తున్నారు. నూజెళ్ల మండలం టీఎన్ఆర్ఎంలో 2 కుటుంబాల మధ్య గొడవ. బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థ రాజకీయాల కోసం రోజు దిగజారి ప్రవర్తిస్తున్నాడు. అన్నారం గ్రామంలో గోపి వాళ్ళ వైసీపీ మనిషే, అలాగే ప్రసాద్ వాళ్ళ మనిషే. జరుగుతుంది ఊరు జాతర. పోలేరమ్మ జాతరకి ఇంటింటికి చందాలు తిరుగుతూ అడుగుతున్న నెపంతో ఆల్రెడీ గోపి వాళ్ళ తాతగారు రామయోగియ, ఒగ్గు రామయోగియ ఆయన పేరు, 18 సంవత్సరాలు బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర వాళ్ళ పొలానికి సూపర్వైజర్ గా ఉన్నాడు అతను. అలాగే ప్రసాద్, ఇరువురు, ప్రసాద్ వైసీపీ నాయకుడే, రామయోగియ ఈ మనిషే. 18 సంవత్సరాలుగా ఇరువురు ఈ రోజు కత్తిపోట్లు పొడుచుకున్న ఇరువురు వైసీపీ కార్యకర్తలే. వివాదం చుట్టింది బ్రహ్మనాయుడే. వివరాల్లోకి వెళ్తే వాస్తవం మాట్లాడుకున్నాం. బ్రహ్మనాయుడు గారు, వాళ్ళు మీ దగ్గర 18 సంవత్సరాలు పనిచేసింది లేదా ఒగ్గు రామయ్య గారు పనిచేశారా లేదా? ఆ వివాదాన్ని నువ్వు అతను తెలియకుండా తీసేసి ప్రసాద్ అనే వ్యక్తిని గుమస్తాగా పెట్టుకోవడం వల్ల ఆ ప్రసాద్ అనే వ్యక్తికి ఈ రామయ్య అనే వ్యక్తికి ఇరువురి మధ్య గతంలో 2-3 సార్లు ఘర్షణ జరిగింది. మరలా ఈ యొక్క జాతర సందర్భంగా చందానికి వారి ఇంటికి వెళ్తే పాత గొడవలు గుర్తు పెట్టుకొని ఇతని వల్లే నా యొక్క ఉద్యోగం పోయింది, ప్రసాద్ అనే వ్యక్తి తీసుకున్నాడని మళ్ళా గొడవ జరిగింది. వారి మనవడైన గోపి ఆ యొక్క గొడవలో కొన్ని కత్తిపోట్లు పొడిచాడు. అది అక్కడ గోపి మీ వైసీపీ కార్యకర్తే. అలాగే ఇదిగో గోపి రామయోగి గారి మనవడు గోపి, ఇతను మీ వైసీపీ కార్యకర్తే. అలాగే
ప్రసాద్ మీ వైసీపీ నాయకుడే. మీ గొడవ వాస్తవం చెప్పాలంటే ముద్దాయి నువ్వు, వాళ్ళిద్దరి మధ్య సృష్టించింది ఆ గొడవకు సృష్టికర్త నువ్వు. నిన్ను ముద్దాయిగా తీసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఈ కారణానికి ఈ యొక్క గొడవకి ముఖ్య కారకుడు నువ్వు. ఈరోజు గ్రామాల్లో మా మధ్య అంటే బీసీల మధ్య కానీ, ఇతర కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ, వర్గాల మధ్య కానీ నీ స్వార్థ రాజకీయాల కోసం పదే పదే గొడవలు సృష్టిస్తూ గ్రామాల్లో వైసీపీ నాయకులను పదే పదే రెచ్చగొడుతూ ఈ విధంగా గొడవలు సృష్టిస్తుంది నువ్వు. గతంలో ఎప్పుడు వినకొండలో ఇటువంటి చరిత్ర లేదు. నువ్వు వచ్చిన తర్వాతే ఈ చరిత్ర మొదలైంది. రాజాయోగిని ప్రకాశమణి దాది 18వ వర్ధంతిని పురస్కరించుకొని బ్రహ్మకుమారి సమాజం దేశ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించింది. దీనిలో భాగంగా వినుకొండ రాధా డిగ్రీ కళాశాలలో మానవ సేవా సమితి అధ్యక్షుడు పివి సురేష్ బాబు సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పివి సురేష్ బాబు 92వసారి రక్తదానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. వినుకొండలో అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా ఆయన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బెల్లంకొండ ప్రసాద్ అభినందించారు. వర్ధంతి రోజున కేవలం స్మరణతో సరిపెట్టకుండా సమాజానికి మేలు చేసే మంచి పని చేస్తున్నందుకు బ్రహ్మకుమారి సమాజాన్ని ఆయన కొనియాడారు. ఈ శిబిరంలో 50 మందికి పైగా విద్యార్థులు, మానవ సేవా సమితి సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాధా డిగ్రీ కళాశాల డైరెక్టర్లు కాకుమాను రాధాకృష్ణ, హరీష్, మహేష్, గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు, బ్రహ్మకుమారి సమాజం నిర్వాహకులు బీకే రాధిక, బీకే రామదుర్గ, వారి సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారిచే ఏర్పాటు చేయబడినటువంటి మెగా బ్లడ్ క్యాంప్ మా సంస్థ నిర్వాహకురాలు దాది ప్రకాశ్మణి దాది గారి 18వ పుణ్య స్మృతి సందర్భంగా భారతదేశం నలుమూలల ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1,00,000 లీటర్లు ఇలా సేవ చేయాలి అని సంకల్పము. కాబట్టి అందుకని ఈ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వినుకొండలో. నమః. అందరికీ నమస్తే అండి. అలానే ఈరోజు జరిగినటువంటి రక్త శిబిరానికి వచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము శ్రీ రాధా డిగ్రీ కాలేజీ వినుకొండ, అలానే బ్రహ్మకుమారేశ్వరి ఆధ్వర్యంలో మా కాలేజీని వెన్యూగా ఎంచుకొని వారు చేపట్టిన ఈ మహోత్తర కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసినందుకు ముందుగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే మేము పిలిచిన వెంటనే మాకు సపోర్ట్గా వచ్చినటువంటి మన రెడ్ క్రాస్ సభ్యులకు కానివచ్చు, లేకపోతే విశ్వసాయి జూనియర్ కాలేజీ యాజమాన్యానికి కావచ్చు, అట్లానే చాలామంది పిల్లలు కూడా వాలంటీర్గా వచ్చి బ్లడ్ని ఇవ్వడం జరిగింది. సో రక్తదానం అనేది అన్ని దానాల కన్నా గొప్ప దానం. ఎందుకంటే ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్స్లో బ్లడ్ లాస్ అయిపోయి చాలా మనం గమనిస్తూ ఉన్నాము. సో వీటి కోసం వీళ్ళు చేస్తున్నటువంటి స్వచ్ఛందంగా చేసే సంస్థలతో పాటుగా ఇలా వీళ్ళు కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా వర్ధంతి అనగానే ఏదో భోజనాలు పెట్టేసి అలా వదిలేయకుండా మరి మన బ్రహ్మకుమారి సమాజం వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారండి. దాంట్లో మమ్మల్ని కూడా ఒక పాత్రగా ఉండేలాగా చేసినందుకు ముఖ్యంగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. సో ఫస్ట్ చెప్పినప్పుడు మేము కూడా ఎలా జరుగుతుందో ఏదో అనుకున్నాము, కానీ చాలా బాగా జరిగింది మేడం, చాలా మంచిగా వచ్చింది. సో ఇలానే అందరూ కూడా వారి చేయూతనిచ్చి వీరికి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇలాంటి పార్టిసిపేషన్ చేయటం వల్ల రాబోయే యూత్ కూడా మంచి మెసేజ్ అనేది మనం ఇచ్చినట్టుగా ఉంటుంది. అట్లానే మా రాధా డిగ్రీ కాలేజీ తరఫున మరి మన ఎమ్మెల్యే గారికి కావచ్చు, అలానే పివి సురేష్ గారికి, బెల్లంకొండ గారికి అండ్ విశ్వసాయి జూనియర్ కాలేజ్ డైరెక్టర్ సార్ శర్మ గారికి, అట్లానే బ్రహ్మకుమారి సమాజం మొత్తానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈరోజు చాలా గొప్ప విషయం. బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం అందరికీ హితం చేకూరాలని ఒక సంస్మరణ దినం అనేది ఊరక సంస్మరించుకోవడమే కాదు, సమాజానికి ఏదో హితం చేయాలనే ఉద్దేశంతో ఈ సత్కార్యాన్ని తలపెట్టారు. ఈ రాధా డిగ్రీ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారు మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారు మరి శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని రూపుదిద్దారు. ఇలాగా ఈ డొనేషన్ చేయటం వల్ల సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఎంతమందో జీవులకి ఈ ప్రాణాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఇలాంటి రక్తదాన శిబిరాల్లో ఎప్పుడూ ముందుండే వ్యక్తి మా మంచి హృదయుడైనటువంటి మా సురేష్ గారు ఎప్పుడు కూడా ఇప్పటికి 92వసారి రక్తదానం చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఇలాగా యువతకు కూడా ఆదర్శవంతంగా ఇలా రక్తదానం చేయటం వల్ల సమాజంలో హితం కలుగుతుంది,
మన వంతుగా మనం సమాజానికి ఏమి చేయవచ్చు, నిండు ప్రాణాన్ని నిలబెట్టేందుకు రక్తం ప్రధానం అనేది ఒక నినాదంగా తీసుకుని ఈశ్వర విశ్వవిద్యాలయం వారు తీసుకువెళ్ళడం చాలా గొప్ప విషయం. వీరికి ఈ యొక్క ఏర్పాట్లు చేసినటువంటి రాధా డిగ్రీ కాలేజ్ వారికి, సహకరించినటువంటి రక్తదాతలకి అందరికీ కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మన వినుకొండ పట్టణంలో విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రాధా డిగ్రీ కాలేజ్ దగ్గర రక్తదాన శిబిరం జరుగుతున్నది. మనందరి ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జి ఆంజనేయులు గారు సూచన మేరకు ఈ రక్తదాన శిబిరంలో భాగస్వాములై మేమందరం కూడా రక్తం ఇవ్వడం జరిగింది. రక్తం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ బ్రహ్మకుమారీస్ వారిని, విశ్వవిద్యాలయం వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇక్కడే కాకుండా భారతదేశంలో నలుమూలల రక్తదాన శిబిరాన్ని పెట్టి 1,00,000 మంది చేత రక్తం ఇప్పించి 1,00,000 మంది ప్రాణాలని కాపాడటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వీరు చేస్తున్నటువంటి కృషికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరీ ముఖ్యంగా రెడ్ క్రాస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క రక్తదాన ఇచ్చినటువంటి రక్తదాతకు కూడా నా హృదయపూర్వక ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. చెప్పాకమ్మా. అదేవిధంగా ఈ రోజున ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి రాధా డిగ్రీ కాలేజీ మరియు విశ్వసాయి డిగ్రీ కాలేజీ వారికి కూడా ఈ సందర్భంగా వారికి, వారి యాజమాన్యానికి, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. జయవాసవి. మరి ఈ రోజున రాజయోగిని ప్రకాశమణి దాది గారిది 18వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున విశ్వ బంధుత్వ దినోత్సవం జరుపుకుంటూ మనకి ఈ రోజున ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మకుమారి సమాజం వారు. మరి దేశవ్యాప్తంగా 1,500 శిబిరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 1,500 శిబిరాల్లో కూడాను 1,00,000 మందికి తక్కువ కాకుండా మనకి ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వర్ధంతి కార్యక్రమం అంటే ఏదో సంతాపం తెలియజేసుకొని వదిలేకుండా మరి ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు చూడండి. ఇందుకైతే మాత్రం ప్రత్యేకించి బ్రహ్మకుమారి సమాజం వారికి రెడ్ క్రాస్ తరఫున అభినందన తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఒక బ్లడ్ ప్యాకెట్ ఒక కుటుంబాన్ని కాపాడుతుందండి. కేవలం 150-200 ml ప్యాకెట్ ఒక కుటుంబం మొత్తాన్ని కాపాడుతుంది. చాలా మంచి విషయం. తర్వాత ఈ విషయం తెలియగానే మరి రాధా డిగ్రీ కాలేజ్ వారిని కానీ, మన విశ్వసాయి హిందూ పరిషత్ విశ్వసాయి కాలేజ్ వారిని కానీ, విశ్వశాంతి కాలేజీ, విశ్వసాయి జూనియర్ కాలేజీ వారిని కానీ సంప్రదించి మరి చక్కగా వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాంపులో లీడ్ తీసుకొని అందరినీ పిలిచి ఒక సహకారం అందిస్తున్న పివి సురేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే పివి సురేష్ గారు మన వినుకొండలో ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు ఎంతో చక్కగా చేస్తున్నారు. ఇది 92వసారి వారు బ్లడ్ ఇవ్వటం. మరి ఈ విషయంలో కూడా చాలా సంతోషం. ఇప్పుడు ఇది సామాన్యమైన విషయం కాదు. 92వసారి బ్లడ్ ఇవ్వడం అంటే ఇది ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటుంది కాదు. ఇది ఎవరికి ఎక్కడ అవసరమైతే అక్కడ నేనున్నాను అని పలకరిస్తూ అందరినీ చేస్తుంటాడు. అలాగే కాకుండా మానవ సేవా సమితి అనే ఒక సేవా సంస్థ ద్వారా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. అనాథ సంస్థ అనాథ సేవల్ని తీసుకెళ్లి స్వయం ఖర్చులతో వాళ్ళని తగలబెట్టడం కానీ పూజ పెట్టడం కానీ జరుగుతూ ఉంది. మరి సేవ చేయడం అనేది అనేక చోట్ల ఎక్కడ చాలా తక్కువ జరిగేది. మన వినుకొండలో మనకు అదృష్ట ప్రకారంగా ఏదో మన పూర్వజనం సుకృతం అన్నట్టుగా మన పివి సురేష్ ఈ వినుకొండలో ఇక్కడ ఉండటం అనేది చాలా అదృష్టము. మరి కేవలం పొలిటికల్గా కాకుండా సర్వీస్కి ఒక ప్రత్యేకగా పేరు తెచ్చుకున్న వ్యక్తిగా పివి సురేష్ గారిని ఈ సందర్భంగా ఈ వేదిక మీద అభినందిస్తున్నాను. విజయవాడలోని ఫోరం ఫర్ ఆర్టిస్ట్ ఆగస్టు 24, 2025న మాకినేని బసవపున్నయ్య భవన్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శనలో వినుకొండకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ చిత్రించిన ది కాబ్లెస్ చర్మకారుల పెయింటింగ్ కు విశేష ప్రశంసలు లభించాయి. శ్రమైక జీవనం అనే థీమ్ తో నిర్వహించిన ఈ ప్రదర్శనలో చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే వృద్ధుడు అతని కుమారుడను కళ్లకు కట్టినట్లుగా చిత్రించారు. తమ వారసత్వ వృత్తిలో అభివృద్ధి లేదని భావించిన ఆ తండ్రి తన కొడుకును ఉన్నత స్థాయికి చదివిస్తున్న దృశ్యం ఆలోచింపజేసేలా ఉంది. తండ్రి తన తెగిపోయిన బూటును రిపేర్ చేస్తుండగా
అతని కొడుకు ఆ తండ్రిని తదేకంగా చూస్తూ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి వారికి అండగా నిలబడాలనే ఆలోచనలో ఉన్నట్లు చిత్రించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు సునీల్, హనుమకొండ, శేషబ్రహ్మం, గుండు నారాయణ తదితరులు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ ను సత్కరించారు. అలాగే ఈ చిత్రానికి లభించిన ప్రశంసలపై వినుకొండకు చెందిన ప్రముఖులు డాక్టర్ జస్టిస్ ను అభినందించారు. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో గల కాశీనాయన ఆశ్రమం వద్ద ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె ఎవరు, ఎలా చనిపోయారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. ఈ మహిళ ఆచూకీ గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే వినుకొండ పోలీస్ స్టేషన్ లో తెలియచేయాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.